నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ రహదారి అంటే ఇది వరకు చాలా దూరం అనిపించేది. నగరవాసులు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఔటర్ రింగ్ రోడ్ రహదారిని ఉపయోగిస్తున్నారు. సిటీ మధ్యలో ఉన్నవారు సైతం సమీపంలోని ఓఆర్ఆర్ చేరుకుని అక్కడి నుంచి గమ్యస్థానానికి వెళ్తున్నారు. నివాసాలు ఎక్కువగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కేంద్రీకృతం కావడం, అక్కడి నుంచి ఓఆర్ఆర్ వరకు మధ్యలో చాలా ఖాళీ ఉండడంతో దూరమని భావించేవారు. హైదరాబాద్ నగరం విస్తరించడం, రవాణా అనుసంధానం పెరగడంతో కొనుగోలుదారుల చూపు సైతం ఈ ప్రాంతంపై పడింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. నగరవాసులు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా బాహ్య వలయ రహదారినే ఉపయోగిస్తున్నారు. సిటీ మధ్యలో ఉన్నవారు సైతం సమీపంలోని ఓఆర్ఆర్ చేరుకుని అక్కడి నుంచి గమ్యస్థానానికి వెళుతున్నారు. ఎగ్జిట్ నంబర్ల ఆధారంగానే రాకపోకలు సాగిస్తున్నారు. అదే ఓఆర్ఆర్ సమీపంలోనే ఉంటే ప్రయాణం మరింత సులువవుతుందని, సమయం కలిసొస్తుందనే భావనతో ఆ ప్రాంతంలో నివాసానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. కొత్తగా బహుళ అంతస్తుల భవనాలు, విల్లా ప్రాజెక్టులను బిల్డర్లు ఇక్కడ చేపడుతున్నారు. బాహ్య వలయ రహదారి అంటే ఇదివరకు చాలా దూరం అనిపించేది. నివాసాలు ఎక్కువగా ఇన్నర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల కేంద్రీకృతం కావడం, అక్కడ్నుంచి ఓఆర్ఆర్ వరకు మధ్యలో చాలా ఖాళీ ఉండడంతో దూరమని భావించేవారు. ఇప్పుడు సిటీ విస్తరించింది. రవాణాకు చేరువలో ఉండడం గమనార్హం. దూరం వెళ్లే కొద్దీ ధరలు తగ్గుతాయి. ఇప్పుడే ఇళ్లు కొనుగోలు చేయడానికి మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ స్తబ్దుగా ఉండడంతో ఇళ్ల ధరలు నిలకడగా ఉన్నాయి. స్థలాలు, అపార్ట్మెంట్లు, విల్లాలు ఏదైనా బడ్జెట్కు అనుగుణంగా కొనుగోలు చేసేందుకు ఇది అనువైన సమయమని నిర్మాణ సంఘాలు సూచిస్తున్నాయి. ధరలు పెరిగే సమయంలో కాకుండా ముందే కొంటే ఆ మేరకు ఆర్థికంగా ప్రయోజనం ఉంటుందని వాటి ప్రతినిధులు చెబుతున్నారు. ప్రాంతాల వారీగా ఇళ్ల ధరలు తేడాలు ఉన్నాయి. ఓఆర్ఆర్ సమీపంలో అంతటా ధరలు ఒకేలా లేవు. సిటీకి దగ్గరగా ఐటీ కేంద్రం చుట్టుపక్కల ఉన్న గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేటలో అత్యధిక ధరలు ఉన్నాయి. ఇక్కడ ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. ఈ ప్రాంతం కొల్లూరు వరకు విస్తరించింది. ఐటీ ఉద్యోగుల్లో కార్యాలయాలకు దగ్గరగా ఉండాలనుకునే వారికి ఈ ప్రాంతాలు అనుకూలంగా మారాయి. ఎక్కువగా ప్రీమియం ప్రాజెక్టులు వస్తున్నాయి. శంషాబాద్లో విమానాశ్రయం ఉండటంతో గచ్చిబౌలి నుంచి అప్ప, బుద్వేల్, రాజేంద్రనగర్ వరకు నివాసాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రవాణా అనుసంధానం ఈ ప్రాంతానికి మెరుగ్గా ఉండటంతో నివాసానికి మొగ్గు చూపుతున్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల తుక్కుగూడ, రావిర్యాల పరిసర ప్రాంతాల్లో విల్లాలు ఎక్కువగా నిర్మిస్తున్నారు. ఇదివరకు 2 పెద్ద సంస్థల ప్రాజెక్టులే ఉండగా ఇప్పుడు ఇక్కడ డజనుకు పైగా సంస్థలు, విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం చేపడుతున్నాయి. బొంగులూరు, ఆదిపట్లలో ఎక్కువగా అపార్ట్మెంట్లు అందుబాటులో ఉండగా పెద్ద అంబర్పేట చుట్టుపక్కల వ్యక్తిగత నివాసాలు, తారామతిపేటలో విల్లాలు, ఘట్కేసర్లో అపార్ట్మెంట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. శామీర్పేట, మేడ్చల్ చుట్టుపక్కల విల్లాలు, బహుళ అంతస్తుల ఆవాసాలు బడ్జెట్ ధరల్లో లభిస్తున్నాయి. పటాన్ చెరులో బహుళ అంతస్తుల భవనాలు, ఓఆర్ఆర్ బయట విల్లా ప్రాజెక్టులు, వెంచర్లు ఎక్కువగా ఉన్నాయి. నగరంలో 15 కిలోమీటర్ల దూరానికి రద్దీ వేళల్లో 45 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది. ఇదే దూరాన్ని ఓఆర్ఆర్పై 10 నుంచి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. దీంతో ఓఆర్ఆర్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఓఆర్ఆర్ బయటి వైపా, లోపలి వైపా అనే అంశానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ప్రధానంగా రవాణా అనుసంధానం మెరుగ్గా ఉందా లేదా అనేది చూస్తున్నారని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. విల్లాస్లలో కానీ అపార్ట్మెంట్స్లలో కానీ ప్రిఫర్ చేసేది ఎట్లుండే అంటే హిమాయత్ నగర్ ఒకప్పుడు ఉండే. హిమాయత్ నగర్ నుంచి మెల్లమెల్లగా అది ఖైరతాబాదు, తర్వాత బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, తర్వాత మాదాపూరు, ఇట్లా మూవ్ అవుతూ గచ్చిబౌలి, ఇట్లా మూవ్ అవుతూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, తర్వాత కోకాపేటు, ఇప్పుడు గండిపేటు, రాజేంద్ర నగరు, తర్వాత ఇప్పుడు మనకు అట్లా కంటిన్యూ కొల్లూరు కానీ, లేకపోతే తెల్లాపూర్ కానీ, లేకపోతే ఇటు సైడ్ పోయినప్పుడు మీరు తుక్కుగూడ, ఆదిబట్ల అండ్ రావిర్యాల ఈ ఏరియాస్ అందరూ మూవ్ అవుతున్నారు. ఎందుకు అంటే మీకు కనెక్టివిటీ నుంచి మీరు ఎయిర్పోర్ట్కు పోవాలంటే మినిమం 45 మినిట్స్ 50 మినిట్స్ పడుతుంది.
అదే మీరు ఆ ఏరియాలో ఉన్నప్పుడు తుకుగూడ కానీ లేకపోతే ఆ ఏరియాలో ఉన్నప్పుడు మీరు 15-20 మినిట్స్ ఆర్ మ్యాక్సిమం 25 మినిట్స్లో మీరు ఎయిర్పోర్ట్ రీచ్ అవుతారు. కాబట్టి ఈ కనెక్టివిటీ మెయిన్ డిపెండ్ అవుతున్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే పొల్యూషన్ కూడా మీరు ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ కానీ లేకపోతే మామూలుగా ట్రాఫిక్ కంజెషన్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ కంఫర్టబిలిటీ ఉన్నది అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా తక్కువ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ఏరియాలో ఎస్పెషల్గా ఓఆర్ఆర్కి ఐదర్ సైడ్ 1 కిలోమీటర్ చూసినప్పుడు ఇంకా గ్రిడ్ రోడ్స్ అయితే ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుండే. గ్రిడ్ రోడ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నది కాబట్టి ఇప్పుడు దాన్ని ఇంకా ఫర్దర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గ్రిడ్ రోడ్ డెవలప్ అయ్యే లోపలనే ఇప్పుడు మనకి గండిపేటు, నార్సింగి, రాజ్నగర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డెవలప్ అయిపోతున్నాయి. కానీ గ్రిడ్ రోడ్ అయితే ఇంకా సిస్టమేటిక్ డెవలప్మెంట్ ఇప్పుడు రాజనగర్లో గ్రిడ్ రోడ్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ డెవలప్ అవుతున్న ఏరియాలలో గ్రిడ్ రోడ్స్ అన్ని డెవలప్ అవుతున్నాయి. ఫర్దర్ కూడా మేము చేయమని అడుగుతున్నాం. తుకుగూడ కానీ ఇటు సైడ్ కానీ మన కొల్లూరు కానీ ఆ ఏరియాలలో కూడా అప్ టు పట్టంచేరు ఇటు సైడ్ చూస్తే మీరు ఆల్రెడీ విజయవాడ రోడ్ వరకు ఈ మొత్తం టోటల్ ఏదైతే గ్రోత్ కారిడార్ ఉన్నదో గ్రోత్ కారిడార్లలో గ్రిడ్ రోడ్స్ డెవలప్ చేస్తే మీకు ఇంకా కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అట్లే మెట్రో కూడా డెవలప్ చేసేస్తే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది అండ్ ఎవ్రీబడి విల్ ప్రిఫర్ ఇట్. ఇంకొకటి ఏంటంటే రేటు కూడా కంపేర్ చేసినప్పుడు మీరు కోకాపేటలో మీరు అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ తీసుకోవాలంటే మీరు చాలా కాస్ట్లీ. విల్లా తీసుకుంటే 25,000 రూపీస్, అపార్ట్మెంట్ తీసుకుంటే 12,000 రూపాయలు. అంటే కంఫర్టబుల్గా ఒక 15-20 మినిట్స్ ట్రావెల్ టైంలో మీరు అదే 50% కట్టేలైపోతుంది. ఆల్మోస్ట్ మీరు 50%, 60% కూడా కట్టేలైపోయి రేట్ కట్టేలై అఫోర్డబిలిటీలా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి విల్లాస్ కూడా అంతే. కొద్దిగా ఇంటీరియర్ పోతే ఓఆర్ఆర్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు 100% రేటు ఆల్మోస్ట్ 65-70% కూడా కట్టేలయ్యి ఆ రేంజ్లో మీకు అపార్ట్మెంట్ కానీ విల్లాస్ కానీ దొరుకుతున్నాయి. కాబట్టి ఎవ్రీబడి ఈస్ ప్రిఫరింగ్ టు మూవ్ అవుట్స్కర్ట్స్. లాంగ్ ట్రావెల్ చేసినప్పుడు మనకు ఇంత దూరం ట్రావెల్ చేసింది ఉంటుంది, తర్వాత ఇంటికి పోయేటప్పుడు చాలా తొందర ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఎప్పుడు కానీ ఎగ్జిట్ దిగినాక ఇంకొక ఫర్దర్ ఒక 4-5 కిలోమీటర్లు పోవాలి, కంజెషన్ అది ఆ రోజు 15-20 మినిట్స్ పడుతుంది అన్న దానికంటే ఎగ్జిట్ దగ్గర ఉన్నదనుకోండి. సపోజ్ ఇప్పుడు రావిరాల ఎగ్జిట్ కానీ, తుగుగూడ ఎగ్జిట్ కానీ, లేకపోతే సాగర్ రోడ్ ఎగ్జిట్ కానీ ఉన్నప్పుడు డెఫినెట్గా దే విల్ ప్రిఫర్ ఇట్. ఎగ్జిట్ నుంచి యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు ఏదైతే గ్రోత్ కారిడార్ రేంజ్లు ఉన్నప్పుడు డెఫినెట్గా అంటే పర్చేజర్ ఆర్ ప్రిఫరింగ్ టు బై. ఇంట్లో సాదా సీదాగా భావించే స్నానాల గది అది మన ఇంట్లో ఒక గదే. ఈ స్నానాల గది ప్రాధాన్యం అంతా ఇంత కాదు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలన్నా, మనసును నిర్మలంగా మార్చాలన్నా వాష్రూమ్లకే సాధ్యం. ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని దాన్ని నిర్లక్ష్యంగా చూసేవాళ్ళు మనలో చాలామందే ఉంటారు. బాత్రూంలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంతో పాటు గది నుంచి వెలువడే దుర్వాసన నుంచి బయటపడేందుకు చాలామంది సువాసన వచ్చేలా ఫినాయిల్ లాంటి ద్రావణాలను మోతాదులకు మించి చల్లుతారు. మరి వీటి మోతాదు మించితే తప్పదు ఆరోగ్య సమస్యలు అంటున్నారు నిపుణులు. మనం సాదాసీదాగా భావించే వాష్రూమ్ని జపాన్, కొరియా, ఈజిప్ట్లలో ఇంటికి ముఖంలా భావిస్తారు. చిన్న మరక కూడా లేకుండా అద్దంగా మెరిసేలా చూసుకుంటారు. టాయిలెట్ను పరిశుభ్రంగా ఉంచడాన్ని భగవదారాధనగా భావిస్తారు. కవయ్యా నొకామి జపనీస్ జానపద గాథల్లోని ఒక ప్రసిద్ధ దేవత పేరిది. టాయిలెట్ పిట్లలో పడిపోకుండా ప్రజలను రక్షించే దేవతగా కొలిచేవారని చెప్తారు. శుచి శుభ్రతను పాటించడం ద్వారా ఈ దేవతను ఆరాధించడం అక్కడ సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడే కాదు, ఈజిప్టులో ద్వా, కొరియాలో చెక్సిన్ కూడా ఇలాంటి దేవతలే. ఇంట్లో వాష్రూమ్, టాయిలెట్లు పరిశుభ్రంగా లేకపోతే వాటి నుంచి వచ్చే దుర్గంధంతో శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. అక్కడ వదిలేసే వ్యర్థాలతో ఊపిరితిత్తుల్లో నీరు చేరడం లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అతిసారం, నిమోనియా, అమీబియాస్ వంటి సమస్యలకు మూలం కూడా ఇక్కడే ఉంది. ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు వాష్రూమ్ వాడాక చేతులు కడుక్కునేలా చూడాలి. చేతిగోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించాలి. తినే ముందు చేతులు కడుక్కోవాలి. జపాన్ లాంటి దేశాల్లో రోగాల బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా పిల్లలకు టాయిలెట్ వాడకాన్ని విధిగా నేర్పుతారు. దాన్ని వాడుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టడాన్ని అలవాటు చేస్తారు. బాత్రూమ్ తలుపులు తెరవగానే సువాసనతో మంచి అనుభూతి రావాలి. ఎక్కడా ఒక్క మచ్చ కూడా ఉండకూడదు. అది వారి విధానం. వేరే వాళ్ల ఇళ్లకు వెళ్లినప్పుడు అక్కడ వాష్రూమ్లను వాడినా అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తారు. వీటినే టాయిలెట్ ఆచారాలుగా పరిగణిస్తుంటారు. ఇలాంటి మంచి అలవాటును తర్వాతి తరాలు మర్చిపోకుండా పాటించాలంటే వాళ్లు చేసే పని మీద భక్తిని పెంపొందించాలి. ఈ లక్ష్యమే టాయిలెట్ దేవారాధనకు మూలమంటారు. జీవన నాణ్యతను మెరుగుపరిచే ప్రచారంలో భాగంగా జపాన్ ప్రభుత్వం 2015 సంవత్సరంలో టాయిలెట్ ప్రైజ్ని ప్రారంభించింది. 5 నక్షత్రాల హోటళ్లలో అయితే ఇంత పరిశుభ్రత సాధ్యం. కానీ ఇళ్లల్లో రోజువారీగా ఎక్కడ కుదురుతుందని అనుకోవద్దు. దీని విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలి. స్వచ్ఛంద పరివర్తనతో ఈ స్వచ్ఛత కార్యక్రమానికి సిద్ధం కావాలి. పిల్లలకు ఈ శుభ్రతను నేర్పించగలిగితే వారికి సగం ఆరోగ్యాన్ని ఇచ్చేసినట్లేనని గుర్తించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నెలకు ఒక్కసారైనా ఇంట్లో టాయిలెట్ మొత్తాన్ని పూర్తిగా పరిశుభ్రం చేసుకోవాలి.
టాయిలెట్ కమోడ్ అంచులు కింది భాగంలోనూ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కఠినమైన క్లీనింగ్ ద్రావణాలను కాకుండా మన ఆరోగ్యానికి హాని చేయని యాంటీవైరల్ కలిగి ఉండే తేలికపాటి ద్రావణాలు, క్రిమిసంహారకాలు లేదా నీరు, బేకింగ్ సోడా మిశ్రమం లాంటి వాటిని ఉపయోగించాలి. చాలా మంది యాసిడ్ను అలాగే వాడేస్తుంటారు. వాడే క్రమంలో అది మన కాళ్లకో చేతులకో తగిలితే ఇతర సమస్యలు తలెత్తవచ్చు. కొంత డైల్యూట్ చేసి వాడితే మంచిది. బాత్రూంలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, దాని నుంచి వెలువడే దుర్వాసన నుంచి బయటపడేందుకు చాలా మంది వాటిలో సువాసన వచ్చేలా ఫినాయిల్ లాంటి ద్రావణాలను అప్పుడప్పుడు చల్లటం, బాత్రూమ్ ఫ్రెషనర్, స్ప్రేలను తరచూ వాడుతుంటారు. వీటి మోతాదు మించినా మనకు మంచిది కాదనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఇలాంటివి మరీ ఎక్కువ వాసన వెదజల్లడం వల్ల వాటిని పిల్లలు పీల్చినప్పుడు ఇబ్బందులకు గురవుతుంటారు. వెంట్రుకలు, ఇతర వేస్టేజ్ పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి. వేడి నీరు, షాంపూలతో స్నానం చేసినప్పుడు గోడలపై పడే మరకలను వెంటనే మామూలు నీటితో కడిగేయాలి. వాష్రూమ్స్ క్లీనింగ్ వచ్చే టైంకి ఎక్కువగా కన్వెన్షనల్గా ఏంటంటే ఫినాయిల్స్, యాసిడ్లు వాడకం అనేది మనం చూస్తుంటాం. కానీ ఈ ఫినాయిల్స్ కానీ యాసిడ్స్ కానీ చాలా కెమికల్ పదార్థాలతో తయారు చేస్తారు. వాటి వల్ల కూడా మన హెల్త్ మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తున్నాయి. దీన్ని మనం సాల్వ్ చేసుకోవడానికి ఎకో ఫ్రెండ్లీ హౌస్ కీపింగ్ కెమికల్స్ అనేది ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. ఎకో ఫ్రెండ్లీ హౌస్ కీపింగ్ కెమికల్స్లో ఏంటంటే కెమికల్స్ వాడకం అనేది తక్కువ, న్యాచురల్ అనే పద్ధతులు వాడుతూ, న్యాచురల్ రిసోర్సెస్ని వాడుతూ, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ వాడుతూ ఈ హౌస్ కీపింగ్ కెమికల్స్ని తయారు చేస్తారు. వీటికి గ్రీన్ ప్రో అనేది మా IGBCలో ఒక ఎకో లేబులింగ్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్. ఈ ప్రోడక్ట్ సర్టిఫికేషన్లో ఏంటంటే మెటీరియల్లో కెమికల్స్ ఎంతవరకు వాడకం తక్కువ అన్నది, మనం అలాగే మన ఆరోగ్యాన్ని ఎంతవరకు తక్కువగా ఇంపాక్ట్ చూపిస్తాయి, ఆరోగ్యానికే కాదు వాతావరణానికి కూడా తక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ రీసైకిల్ కంటెంట్ వాడకం, ఇలాంటివన్నీ మొత్తం మేము ఎకో లేబులింగ్ ప్రోడక్ట్స్లో సర్టిఫికేషన్లో చూస్తాము. వీటి వల్ల ఏంటంటే ఆ కెమికల్ ఎక్స్పోజర్ కానీ, మనకి హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించడం కానీ, ఏవైతే యాసిడ్స్, ఫినాయిల్స్లోంచి వస్తున్నాయో అవన్నీ తక్కువగా ఉంటాయి. సో ఇటువంటి ఎకో ఫ్రెండ్లీ హౌస్ కీపింగ్ కెమికల్స్ని యూజ్ చేసుకోవడం మంచిది. కలల గృహం 100 ఏళ్లు ఉండాలి. తరాలు నివాసం ఉంటూ నిండు నూరేళ్లు నిలబడాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు ఎవరైనా ఆలోచించేది ఇదే. ఈ ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో మనసుకు కాసంత ఉపశమనం కలిగేది గృహసీమలోనే. ఎవరైనా ఒత్తిడిని జయించాలంటే ముందు మనసుకు తగినంత విశ్రాంతి కావాలి. అందుకే ఇంటిని అందంగా, మనసుకు నచ్చిన విధంగా ముస్తాబు చేసుకుంటున్నారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఇంట్లోకి ఒక్కసారి అడుగు పెట్టగానే ఆహ్లాదంగా అనిపించాలి. సౌకర్యాల్లో రాజీ పడకుండా ఉన్న మిగులు స్థలంలోని ఇంటీరియర్స్ను సరికొత్తగా చేయించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. తమకు ఉన్న బడ్జెట్లో జాగ్రత్తగా ప్రణాళికలు చేసుకుంటే అందుబాటు ధరల్లోనే ఇంటీరియర్స్ను పూర్తి చేసుకోవచ్చు అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. మరి ఇంటీరియర్స్ మొదలుపెట్టే ముందు ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశం శ్రీనిలయం గృహశోభలో మీకోసం. ఇంటి కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు చాలా మంది. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఆచరిస్తే ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. ముందుగా గృహాలంకరణకు సంబంధించి బడ్జెట్ ఎంత అనేది నిర్ణయించుకోవాలి. అందులోనే అత్యుత్తమంగా అలంకరణ ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఏ భాగం ప్రత్యేకంగా కనిపించాలనుకుంటున్నారో అంతవరకే అలంకరణకు ప్రాధాన్యమివ్వాలి. అవసరం లేని చోట్ల క్యాబినెట్స్ ఏర్పాటు చేసుకోవద్దు. అప్పుడు అనవసరమైన అంశాలపై చేసే వ్యయం తగ్గుతుంది. ఇంటి నిండా వార్డ్రోబ్లు, గోడల నిండా రంగులు, ఫర్నిచర్ నింపేస్తుంటారు ఎక్కువ మంది. 2-3 పడక గదుల ఫ్లాట్ అంటే 2000 చదరపడుగుల వరకు విస్తీర్ణం ఉంటుంది. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే చక్కగా ఇంటీరియర్ని చేయించాలంటే డిజైన్ ప్లాన్ తప్పనిసరి. సొంతంగా చేసుకోవచ్చు. చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి ఇంటీరియర్ డిజైనర్ని సంప్రదిస్తే మేలు. వారికున్న అనుభవం ఉపయోగపడుతుంది. వృథా తగ్గుతుంది. బడ్జెట్ చెబితే అందుకు తగ్గట్టుగా ప్రణాళిక ఇస్తారు. ఖరీదైన వస్తువులతోనే ఇంటి అలంకరణ మెరిసిపోతుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. మార్కెట్లో సరసమైన ధరల్లో దొరికే ఉత్పత్తులతోనూ ఇంటీరియర్ని ట్రెండీగా డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఆయా ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఏమేం ఉపయోగించాలనే విషయం తెలిసి ఉండాలి. ఇంటీరియర్స్లో ఎప్పటికప్పుడు నయా పోకళ్లు వస్తుంటాయి. 5-10 ఏళ్ల కాలంలో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇల్లు మారినప్పుడల్లా కొందరు గృహాలంకరణలో పూర్తిగా మార్పులు చేస్తుంటారు.
నిజానికి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆ స్థాయిలో వ్యయం చేయలేని వారు కొన్ని మార్పులు చేసుకుంటే చాలు, జేబుకు చిల్లు పడకుండానే ట్రెండీగా మార్చేయవచ్చు. ఇంటీరియర్కి సంబంధించి గృహ యజమానుల్లో చాలా మందికి అవగాహన తక్కువ. దీంతో మార్కెట్లో ఉన్న చాలా సంస్థలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. వాస్తవానికి దూరంగా ఉండే కొటేషన్లు ఇస్తుండటంతో బడ్జెట్ దాటిపోతుంది. ఇది చూసి మధ్యతరగతి వర్గాలు వారిని సంప్రదించకుండా స్థానికంగా తెలిసిన వారితో పనులు చేయించుకుంటుంటారు. స్థానికంగా చేసే డిజైన్లలో భద్రత సమస్యగా ఉంది. వంటగదిలో మహిళలు, పడక గదుల్లో పిల్లలు మొనతేలి ఉన్న ఇంటీరియర్తో గాయాల పాలవుతుంటారు. వీటి దృష్ట్యా డిజైనర్ సలహా ముఖ్యం. ఇంటి యజమానులకు వీటిపై అవగాహన ఉండదు. తీరా ఇంట్లోకి దిగిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇంట్లో ఉపయోగించే రంగులు, ఫర్నిచర్ ఇలా ప్రతిదీ ఏది మంచిదో ఏది కాదో వివరించే డిజైన్ని ఎంపిక చేసుకోవటం మేలు. 2-3 డిజైన్లు ఇస్తే వాటిలో నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ పని పూర్తయ్యాక వాడే క్రమంలో ఏవైనా సమస్యలు వస్తే సర్వీసింగ్ సదుపాయం ఉందో లేదో ముందే స్పష్టత తీసుకోవాలి. చాలా సంస్థలు పని పూర్తయ్యాక ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇంటిపైన, ఇంటీరియర్స్ పైన ఖర్చు అపరిమితం. కాబట్టి ఆయా వ్యక్తుల కుటుంబ పరిస్థితులను బట్టి బడ్జెట్ని పరిమితం చేసుకోవాలి. అందులోనే ఉత్తమంగా ఎలా అలంకరించుకోవచ్చో ప్లాన్ చేసుకోవాలి. ఇంటీరియర్తో ఇంటి లుక్కే మారిపోతుంది. బడ్జెట్లోనే గృహాలంకరణ పూర్తవ్వాలంటే రోజువారీ ఉపయోగించుకునే ఫంక్షనాలిటీస్ వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆ తర్వాత కూడా బడ్జెట్ సహకరిస్తే అలంకరణ అంటే బ్యూటిఫికేషన్ పైన దృష్టి పెట్టాలి. ఇంట్లో వార్డ్రోబ్స్, బెడ్స్ వంటివి చాలా అవసరం. నాణ్యతలో రాజీ పడకూడదు. ప్రమాణాలున్న వాటిని వాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ఇంటికి ఆ ఇల్లు ప్రత్యేకం కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇంటీరియర్ ఉండాలి. ప్రస్తుతం స్టోన్ క్లాడింగ్స్, వాల్ ప్యానలింగ్స్, రాజస్థానీ టైల్స్ పోకళ్లు నడుస్తున్నాయి. పెస్టల్ కలర్స్ ట్రెండీగా ఉన్నాయి. ట్రెండీ వాల్ పేపర్స్, బోల్డ్ డిజైన్స్ ప్రస్తుత పోకడగా ఉంది. కొత్త పాత కలిపి ఫ్యూజన్ స్టైల్ ఇంటీరియర్ను ఇంట్లో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గ్లాస్ బ్రిక్స్, వుడ్ ప్యానెల్, వాల్ మిక్సింగ్ టెక్స్చర్, ఆర్ట్, వామ్ కలర్ ఫర్నిచర్స్ ప్రస్తుతం గృహాలంకరణలో ప్రాచుర్యంగా ఉన్నాయి. కాంక్రీట్ స్టైల్, కర్వ్ స్టైల్ ప్యాటర్న్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏ మెటీరియల్స్ని ఎక్కువగా యూస్ చేస్తున్నామో, ఇంపోర్టెడ్ మెటీరియల్స్ కావచ్చు, లేటెస్ట్గా డెవలప్ చేసిన మెటీరియల్స్ కావచ్చు, పురాతనమైనవి మళ్ళీ దాన్ని రీఫర్బిష్ చేసిన మెటీరియల్స్ కావచ్చు. సో మీరు ఒక హార్డ్వేర్ స్టోర్కి కానీ ఒక ప్లైవుడ్ స్టోర్కి కానీ వెళితే ఈ రోజు ఉన్న మెటీరియల్ రేపొద్దున ఉండట్లేదు. ఎందుకు అనంటే అంత ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది, అంత లేటెస్ట్ మెటీరియల్స్ ఒకదాని మించి ఒకటి వస్తూనే ఉన్నాయి. సో ఒక ఎండ్ కస్టమర్కి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటున్నాయి, చాలా డౌట్స్ ఉంటున్నాయి. ఏ మెటీరియల్ని మనం ట్రస్ట్ చేయాలి, ఏ మెటీరియల్కి ఎంత పెట్టాలి, దాని అసలైన వర్త్ ఏమిటి అనేది. సో దానికి గాను కస్టమర్స్ని కూడా వి ఎంకరేజ్ దెమ్ టు స్టడీ అబౌట్ ది ప్రోడక్ట్స్. ఏదైనా ఒక ఎక్స్పో జరుగుతోంది, ఒక ఎగ్జిబిషన్ జరుగుతోంది, ఒక షోకేస్ జరుగుతోంది, వెళ్ళండి. యాజ్ అ కస్టమర్గా మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయనేది తెలుసుకోండి, జర్నల్స్ ఫాలో అవ్వండి, మ్యాగజైన్స్ చూడండి. వాటిల్లో మీకు అన్ని లేటెస్ట్ డేటాస్ ఉంటూ ఉంటాయి. మీరు డిజైనర్స్ మాటని పూర్తిగా నమ్మేయకుండా వారితో పాటుగా మీరు కూడా మీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చెక్ చేసుకుంటూ లేటెస్ట్ పోకడలు ఏమున్నాయనేది తెలుసుకుంటే ఇద్దరికి కూడా ప్రాజెక్ట్ క్యారీ ఆన్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాల్ డెకరేషన్కి ఒకప్పుడు వెరీ బిగినింగ్లో ఓన్లీ పెయింటింగ్స్ ఉండేవి. వాల్ కలర్స్ తోటి డబల్ కలర్స్ కానీ, సింగిల్ కలర్స్ కానీ, కలర్స్ మీద ఏదైనా ప్యాటర్న్స్ కానీ ఆ రకమైన ప్లే మాత్రమే ఉండేది. తర్వాత కొన్నాళ్ళకి వాల్ పేపర్స్ వచ్చాయి. ప్రింటెడ్ టెక్నిక్ కాబట్టి ఏ రకమైన డిజైన్ అయినా కానీ ఆ వాల్ పేపర్ మీద ముద్రించి దాన్ని గోడకి అంటించుకునే పద్ధతి ఉండేది. వాల్ పేపర్స్ తర్వాత వాల్ ప్యానల్స్ వచ్చాయి. వాల్ ప్యానల్స్ అంటే మీకు రకరకాల థిక్నెసెస్లో ఉంటున్నాయి, రకరకాల సైజెస్లో ఉంటున్నాయి. కొన్ని ప్లైవుడ్ బేస్ చేసుకుని దానిపైన స్టిక్ చేసే ఐటమ్స్ ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా వాల్ మీద స్టిక్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి. ఈ వాల్ ప్యానల్స్లో కూడా ప్రెజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ ఏమని చెప్పుకోవచ్చు అని అంటే మనకి స్టోన్ ప్యానల్స్ దొరుకుతున్నాయి. స్టోన్ ప్యానల్స్ ఆర్ అన్ ఆల్టర్నేటివ్ టు న్యాచురల్ స్టోన్స్. మీరు ఒక టైల్స్ షాప్కి వెళ్తే లేదా స్టోన్ షాప్కి వెళ్తే వారి దగ్గర సెరామిక్, వెట్రిఫైడ్, 2x2, 2x4 మల్టిపుల్ బిగర్ స్లాబ్స్ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి. అవి ఒకప్పుడు సాధారణంగా వాష్ ఏరియాస్లో, వెట్ ఏరియాస్లో మాత్రమే వాడేవారు. అలాంటి స్టోన్స్ ఇప్పుడు లివింగ్ రూమ్స్లోకి వచ్చేసాయి, డైనింగ్ రూమ్స్లోకి వచ్చేసాయి. బట్ అగైన్ స్టోన్ ఈజ్ అ స్టాండర్డ్ సాలిడ్ మెటీరియల్. స్టోన్కి ఆల్టర్నేటివ్గా స్టోన్ ప్యానల్స్ వచ్చాయి. అంటే ట్రూ కాపీ. ఇట్ లుక్స్ లైక్ స్టోన్ బట్ ఇట్ ఈస్ వెరీ లైట్ ఇన్ వెయిట్. 3D ప్యానల్స్. ఒకప్పుడు 3D ప్యానల్స్ అనేవి మనం ప్లైవుడ్లో CNC కటింగ్ చేసుకునేవారం, MDFలో CNC కటింగ్ చేసేవాళ్ళము. ఇప్పుడు సిమిలర్ PU మెటీరియల్లో, UV మెటీరియల్లో 3D స్టోన్ ప్యానల్స్ కూడా, 3D ఫైబర్ ప్యానల్స్, 3D ఆర్టిస్టిక్ ప్యానల్స్ కూడా దొరుకుతున్నాయి. అవి మనము డైరెక్ట్గా పార్టీషన్స్ లాగా యూస్ చేయగలుగుతున్నాము సీ త్రూ ఉండే ప్యానల్స్లో అయితే, లేదా సాలిడ్ ప్యానల్స్లో అయితే డైరెక్ట్ ఆన్ ద వాల్ అప్లికేషన్ చేయగలుగుతున్నాము.
సో PU అండ్ UV ప్యానల్స్ ఈ రెండు మార్కెట్ని చాలా భాగం వరకు క్యాప్చర్ చేసాయని చెప్పుకోవచ్చు. లేటెస్ట్ మెటీరియల్స్ గురించి అవగాహన పెంచుకుంటూ మార్కెట్లో ఉండే వాటిని రీసెర్చ్ చేసుకుంటూ బెస్ట్ బ్రాండ్స్ని కనుక మీరు అక్వైర్ చేయగలిగితే మీ డిజైనర్ సహకారం ద్వారా మీ యొక్క ప్రాజెక్ట్ని చాలా మంచిగా అభివృద్ధి చేసుకోగలిగిన వారు అవుతారు. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొని ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటలో తెలుసుకుందాం. తూర్పు రాజవీధి గల ఇంటికి సంపు, బోరుబావి ఎక్కడ ఉండాలి? తూర్పు రాజవీధి ఉన్నటువంటి ఇంటికి మనం ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో సంప్ అనేటువంటిది తీసుకోవాలి. అదే ఇక్కడ మీకు సెట్ బ్యాక్ తక్కువ ఉందనుకోండి, 3 feet నుండి 4 feet వరకే ఉందనుకోండి, మీకు ఎక్కువ సెట్ బ్యాక్ లేదనుకోండి, అలాంటప్పుడు ఎక్కడ తీసుకుంటాం? సంప్ అనేటువంటిది ఇక్కడే తీసుకుంటాం బై డిఫాల్ట్గా. మీకు పిల్లర్స్ అనేటువంటివి ఇక్కడ 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 వచ్చినా కూడా ఇది అనేటువంటిది సంప్ అనేటువంటిది ఇది ప్రవేశ ద్వారం తీసుకున్న ఎదురుగానే డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కండిషన్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కాలం నుండి డయాగ్నల్ తీసుకోవటం, అదేవిధంగా స్థలం నుండి డయాగ్నల్ తీసుకోవటం. ఈ డయాగ్నల్ లైన్లో కానీ లేకపోతే ఇంటి పిల్లర్ నుండి స్థలానికి తీసుకునేటువంటి డయాగ్నల్ కానీ అంటే కంబైన్డ్ లైన్ కానీ ఈ లైన్స్లో పొరపాటున కూడా సంపు మూత అనేటువంటిది రాకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. సంపు మూత ఇక్కడ పెట్టామనుకోండి, మీకు ప్రవేశ ద్వారానికి ఎదురుగా మూతలు రాలేదు. ఇక్కడ సంపు వచ్చినా కూడా సంపు క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి దాని మీద స్లాబ్ వస్తుంది కాబట్టి నడుస్తూ లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ మీకు ఏదైతే ఉంటుందో కాంపౌండ్ గేట్ ఉంటుంది, కాంపౌండ్ గేట్ నుండి వెళ్ళిపోతాం. ఇక్కడ సంపు మూత అనేటువంటిది ఇలాంటి కండిషన్లో స్థలంలో డైమెన్షన్స్ ఫ్లెక్సిబుల్గా లేనప్పుడు ఈ యొక్క మూత అనేటువంటిది మనకి ప్రవేశ ద్వారంలో పడకూడదు, కాంపౌండ్ గేట్లో పడకూడదు, స్థలపిండ సూలలో పడకూడదు, ఇంటికి సంబంధించినటువంటి సూలలో పడకూడదు. ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మాత్రమే సంప్ అనేటువంటిది ఈ గృహ నిర్ణయం ఉంటుంది కదా, ఈ ఆయంలోకి రాకుండా మనం ఆ యొక్క సంపు అనేటువంటిది మనం తీసుకోవాలి. ఇందులో ఏమాత్రం డీవియేషన్ లేదు. అదేవిధంగా మనకి బోర్ అనేటువంటిది ఈశాన్య మూల వేసుకోవాలిగా. మీకు ఏదైనా బోరింగ్ మిషన్ ఫిక్స్ చేయడానికి మినిమం ఒక 3.5 feet by 3.5 feet మినిమం కావాలి. అలాంటప్పుడు మీరు నార్త్ వైపు తీసుకోవటం కుదరని పక్షంలో ఎక్కడ తీసుకోవాలి అనేటువంటిది చాలామందికి సందేహం ఉంటుంది. ఏదైనా మిడ్ లైన్ స్థలానికి మిడ్ లైన్కి రైట్ సైడే ఉండాలి. అంటే తూర్పు నుండి తూర్పు ఈశాన్యం, అదేవిధంగా ఉత్తర ఈశాన్యం ఈ జోన్లోనే సంపు నీటి గుంట అనేటువంటిది ఉండాలి. అంటే మనం కట్టేటువంటి ఇల్లు వాస్తు ప్రకృతితో మమేకం అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే ఇంట్లో అదృష్టము అనేటువంటిది కలిసి వస్తుంది. కాబట్టి ఇక్కడ సంపు మీద నడిచినా ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ప్రవేశ ద్వారానికి ఏవి అడ్డు ఉండకూడదు. అడ్డు ఉంటే అది వేదాదోషాన్ని క్రియేట్ చేస్తుంది. వేదాదోషం అంటే ఏంటి? వేదన. వేద అంటే వేదన ఎప్పుడు కలుగుతుంది? ప్రవేశ ద్వారానికి దారిలో అడ్డంకులు అంటే ఏంటి? మూత అనేటువంటిది పెట్టామనుకోండి, అడ్డుగా ఉంటుంది కదా, ఆ విధంగా వేదన అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఇది కూపవేద దోషంలాగా మనం పరిగణలోనికి తీసుకుంటాం. అందుకే ప్రవేశ ద్వారానికి ఏవి అడ్డు ఉండకూడదు. ఈ యొక్క సంపు మూతలు కానివ్వండి, లేకపోతే ఎదురుగా కరెంటు పోల్స్ కానివ్వండి, లేకపోతే ఎదురుగా కట్టేటువంటి ఇల్లు కాంపౌండ్ కానివ్వండి, కొన్ని చూస్తూనే ఉంటాం. ఈ యొక్క ఇంటికి ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఈ యొక్క మోటు అనేటువంటిది పడుతూ ఉంటుంది. ఇది ఎదురు ఇంటి యొక్క మూల అనేటువంటిది హిట్ అవటం. ఇది స్థూల వేదాదోషము అంటారు. కాబట్టి మనం ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ యొక్క చుట్టుపక్కల స్థల నైసర్గిక స్వరూపాన్ని చూసుకొని ఎదురుగా కూడా ఉండేటువంటి ఆ యొక్క ఇల్లు ఏ విధంగా ఎక్కడి నుండి ఎక్కడి వరకు కట్టారు అనేటువంటిది చూసుకొని మాత్రమే మనం ఈ విధంగా నిర్మాణము అనేటువంటి చెయ్యాలి. దానికి తగ్గట్టుగానే డిజైనింగ్ అనేటువంటి చేసుకోవాలి. ఇది నేటి శ్రీ నిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.